ఎలా ఉందన్న ఉస్తాద్ భగత్ సింగ్ టీజర్? బాగుంది సినిమా. గ్లిమ్స్ ఉస్తాద్ భగత్ సింగ్ గ్లిమ్స్ ఎక్సలెంట్గా ఉంది. మామూలుగా తీసాడు హరీష్ శంకర్ డైరెక్టర్ తీసిన వచ్చిన రెండో సినిమా ఇది. ఫస్ట్ గబ్బర్ సింగ్ తీసాడు, నెక్స్ట్ ఈ సినిమా వస్తుంది గబ్బర్ సింగ్. సూపర్గా ఉంది సినిమా. గ్లిమ్స్ మాత్రం అది అదిరిపోయింది. ఆ లుక్ ఎలా ఉంది? పోలీస్ లుక్ లో పవన్ కళ్యాణ్ ఎలా ఉన్నారు? బాగున్నారు. పవన్ కళ్యాణ్ బొమ్మ అయితే తిప్పేయచ్చు, ఇచ్చిపడేసాడు సినిమా. మామూలుగా డైలాగ్స్ ఉన్నాయి కదా, పొలిటికల్ డైలాగ్. గ్లాస్ అంటే సైజ్ కాదు ఒక సైన్యం అని చెప్పేసి ఇది పక్క పొలిటికల్ కాంట్రవర్సీగా ఉంది సీన్. అలా చూస్తున్న అర్థం అవుతుంది. బాగుంది సినిమా అయితే. గాజు ఒక సైన్యం అన్నాడు, మాకు పగిలితే ఎంత షార్ప్ అవుతుందో లేదో గాజు, గాజుతో ఒక సైన్యం లాగా ఇచ్చాడు. ఓట్ ఫర్ గ్లాస్. డిఎస్పీ బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఎలా ఉంది? బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఎక్సలెంట్గా ఇచ్చాడు. బీజిఎం కానీ మామూలుగా బ్యాక్డ్రాప్ కానీ ఎక్సలెంట్గా ఇచ్చాడు డిఎస్పీ. చాలా లేట్గా ఇచ్చిన కంబ్యాక్, లేటెస్ట్ ఇచ్చిన మ్యూజిక్ ఇది. ఉస్తాద్ గబ్బర్ సింగ్. గబ్బర్ సింగ్ లాగా మరో సినిమా ఇది మంచి బ్లాక్ బాస్టర్ అవుతుంది. హరీష్ శంకర్ అంటే మనకు చెప్పాల్సిన డైరెక్టర్ కాదు, ఇచ్చిపడేస్తాడు సినిమా. బాగుంది. ఈరోజు మామూలుగా అప్పటికే కొన్ని 20 నిమిషాలు సినిమా గ్లిమ్సే ఆల్మోస్ట్ 3 మిలియన్ వ్యూస్ కూడా దాటింది. ఇంకా ట్రైలర్ కూడా అదుర్సో. అంటే శ్రీలీల ఉంది ఇందులో. శ్రీలీల అంటే ఐరన్ లెగ్ అంటున్నారు, ఫ్లాప్ అయిపోద్ది సినిమా అంటున్నారు చాలా మంది. గత 3 సినిమాలకి ఫ్లాప్ అయినాయి. నాకు తెలిసి దాని క్యారెక్టర్ ఆల్మోస్ట్ కొంచెం తక్కువే ఉండొచ్చు. ఇలా జస్ట్ తీసుకోవాల్సింది కాబట్టి న్యూ అడ్మిన్ కాబట్టి మాకు తీసుకున్నారు కాబట్టి ఛాన్స్ ఇవ్వచ్చాము అంతే. కానీ అంటే ఈ టైంలో ఇప్పుడు సడన్గా రిలీజ్ చేయడానికి కారణం ఏంటంటారు టీజర్ని? ఇంకా అంతే కదా, మనకు పొలిటికల్ కన్వర్సేషన్ ఆల్మోస్ట్ అదే పక్క. గాజు గురించి తెలియాలి, ఆయన ఎందుకు వెనకపడ్డారో, పవన్ కళ్యాణ్ గురించి ఎందుకు వెనకపడ్డాడో, కొంచెం ఆయన కొంచెం పరిస్థితి బాగాలేదు, సిచ్యువేషన్ బాగాలేదు కానీ అలా ఉన్నాడు. ఇంకా ఈ సినిమాతో ఆయన రేంజ్ ఏందో చూపిస్తాడు చూడు. బొమ్మలు కంబ్యాక్ అంటారు, మరో గబ్బర్ సింగ్ అవుతుంది అంటారు. పక్క మరో గబ్బర్ సింగ్ అవుతుంది. ఉస్తాద్ గబ్బర్ సింగ్ తిరిగేలా. మామూలు డైరెక్టర్ కదా హరీష్ శంకర్, నిర్మాత నవీన్ ఎన్నేటి, మైత్రి మూవీ మేకర్స్. ఆయన డేట్స్ తీసుకొని ఏ ప్లాన్ చేశాడో కానీ బొమ్మ మాత్రం చింపేస్తుంది. ఫ్యాన్స్కి పండగ ఎంజాయ్.